వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన Q&A సెషన్. ఇక్కడ ఈ దినాన మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. ఇంతకుముందు గెస్ట్గా వచ్చారు మనకి NAJV శ్యాంబాబు గారు. మరలా ఆయన్ని పరిచయం చేయనవసరం లేదు. రిటైర్డ్ ఆఫీసర్ ఫ్రమ్ IRS అండ్ ఆల్సో ప్రజెంట్లీ an advocate. And also he is in the ministry, in the church ministry and prayer ministry and so on. Welcome, sir. Thank you, brother. Thank you so much. ఈ దినాన మనం రోమా పత్రిక మొదటి 17 వచనాలు అది ఉపోద్ఘాతం, ప్రొలాగ్ అంటాం. ప్రో అంటే ముందు, లాగస్ అంటే మాట, ముందు మాట. ఇది చాలా సంవత్సరాల పాటు ఈ పత్రికని చెబుతారు. కానీ నిజంగా దీనిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని అన్వయించుకోవాలనుకుంటే అంతకాలం చెప్పకూడదు. ఎందువల్లంటే ఇక్కడ మామూలుగా మనం బైబిల్ చదవాల్సినటువంటి తీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు నేను చెప్తాను. ఇప్పుడు రోమా 1వ అధ్యాయం, అక్కడ 17 వచనాలని చెప్పాను కదా. 17 వచనాలు మామూలుగా మనం ఏ విధంగా చెప్పాలంటే ఒక వచనం తర్వాత రెండవ వచనం తర్వాత 3, ఆ విధంగా ఏ విధంగా ఒక వచనానికి కనెక్ట్ అయ్యి ఉంది. అంతకుముందు ఈ వచనాలు కానీ ఈ అధ్యాయాలు కానీ అవి లేవు. ఒరిజినల్గా రాసినప్పుడు ఇదంతా ఒక పారాగ్రాఫ్ లాగా ఉన్నాయి. అసలు పారాగ్రాఫ్ కూడా ఉండటానికి అవకాశం లేదు. ఎందువలనంటే ఆ దినాల్లో ఈ యొక్క పార్చ్మెంట్స్ చాలా వాల్యుబుల్ అన్నమాట, చాలా ఖరీదు. అందువలన ఏ పదానికి గ్యాప్ లేకుండా రాశారు. అలాంటప్పుడు అసలు ఒక విధంగా ఈ మాటలకే గ్యాప్ ఉండదు. ఎందువల్లంటే అది చాలా ఖరీదుతో కూడినటువంటి విషయం కాబట్టి. అలాంటప్పుడు మనం విడివిడిగా చదవకూడదు. ఒరిజినల్గా ఎట్లా ఉన్నాయంటే ఒక ఫ్లో లాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగానే మనం చదవాలి. ఇప్పుడు పారాగ్రాఫ్లు ఎందుకంటే అక్కడ పారాగ్రాఫ్లు ఒరిజినల్గా లేకపోయినా కానీ పారాగ్రాఫ్ ఏది అనే విధంగా అర్థం చేసుకునే విధంగా చేస్తారన్నమాట. అదేంటంటే ఇక్కడున్నటువంటి 1వ వచనం, మనం 1వ వచనంలో ఉన్నటువంటి అంశం, ఈ 17లో ఉన్నటువంటి అంశం ఒకే విధంగా ఉంటే ఇదంతా ఒక పారాగ్రాఫ్ అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పారాగ్రాఫ్ చేస్తారన్నమాట. ఈ అంశంలో కూడా చూడండి, ఒక బ్రాకెట్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 19:30లో, మత్తయి సువార్త 20:16 ఇది ఒకే విధంగా ఉంటుంది. అంటే అదొక పారాగ్రాఫ్ అని. 19:30లో ఉంటుంది కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు అని ఉంటుంది కదా. 20:16లో ఏముంటుంది అంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. చూసారా, ఇక్కడ ఏముంటుంది మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. ఇక్కడ ఏముంటుంది కడపటివారు మొదటివారు, మొదటివారు అది ఒక బ్రాకెట్కి 2 అంచులు ఉంటుంది కదా, ఆ విధంగా అంచులు ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ విధంగా స్టైల్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడాను పౌలు ఏం చెబుతున్నాడు అని అంటే ఈ రోమా పత్రికలో ఉన్నటువంటి వచనాల్ని ఆ విధంగా చదవాలి. కానీ మనం ఏం చేస్తారు మామూలుగానంటే ఈ వచనాల నుండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇటు వెళ్ళిపోతారు. ప్యారలల్గా ఎట్లా చదువుతారు అనమాట. దాన్ని గోయింగ్ అట్ ఎ టాంజెంట్ అంటారు. ఈ సర్కిల్ ఉంటుంది. టాంజెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ సర్కిల్ పెట్టి ఈ పాయింట్ నుండి ఇటు వెళ్ళిపోతారు, దాన్ని టాంజెంట్ అంటారు. సో గోయింగ్ అట్ ఎ టాంజెంట్. అప్పుడు పౌలు ఏ ఉద్దేశంతో రాశాడో అది మిస్ అవుతాం. మన ఉద్దేశాలు పెట్టుకుంటాం, మన థియాలజీ పెట్టుకుంటాం.
ఎప్పుడు కూడా ఆ విధంగా చదవకూడదు. అంటే వేరే వేరే వచనాలు క్రాస్ రెఫరెన్స్ లాగా తీసుకోకూడదా అనే నియమం అదేం లేదు. కానీ ఎక్కువ మన కేంద్రం ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళకూడదు అని మనం గ్రహించుకుంటే చాలా వరకు మనం ఆ గ్రంథకర్త ఏం చెబుతున్నాడో దాన్ని అర్థం చేసుకోగలం. ఓకే, మరలా ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ రోమాపత్రిక చదివేటప్పుడు ఎందుకు రాశాడు, ఏదైనా కానీ మనం ఏ గ్రంథం చదివినా కానీ ఎందుకు రాశాడు అని మనం గ్రహించుకోవాలి. రోమాపత్రిక ఎందుకు రాశాడు అంటే జస్ట్ టూకీగా చెప్తాను. అది సిస్టమేటిక్గా సువార్త ఉన్నట్టుగా ఉంటుంది కదా. సువార్త అంటే ఏంటి? ఏ క్లియర్ స్టేట్మెంట్, సిస్టమేటిక్ స్టేట్మెంట్. వేరే పత్రికల్లో వేరే సువార్తల్లో కూడా ఉండినా కానీ సిస్టమేటిక్గా అమర్చినట్టుగా సువార్త గురించి ఇక ఎక్కడా ఉండదు ఇట్లా ఉన్నట్టుగా. అంటే ఇక్కడ డేంజర్ ఉంది. అంటే ఆయన సువార్త గురించి సిస్టమేటిక్ థియాలజీ రాశాడా? నో బుక్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబుల్ యాజ్ ఎ సిస్టమేటిక్ థియాలజీ. దే ఆర్ ఆల్ అకేజనల్ లెటర్స్. అంటే సందర్భానుసారంగా విశ్వాసులు ఏ విధమైనటువంటి కష్టాల్లో వెళ్తున్నారో వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితికి తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలకు తగినట్టుగా జవాబు పరిష్కారం ఇచ్చేటువంటి రీతిగా రాసినటువంటి పత్రికలు ఎప్పుడు కూడా దే ఆర్ కాల్డ్ అకేజనల్ లెటర్స్. ఏ అకేజన్ బట్టి, ఏ సందర్భాన్ని బట్టి రాశారు, ఓకే, అనేది మనం గ్రహించుకోవాలన్నమాట. ఏదో సిస్టమేటిక్ థియాలజీ లాగా నెవర్. None of the books of the Bible is written with theology in mind. Okay. ఏ సందర్భంలో రాశారు అది మనం థియాలజికల్గా నేర్చుకోవచ్చు. కానీ థియాలజీగా రాసినటువంటి పత్రికలు కానీ పుస్తకాలు కానీ కాదు. ఆల్ రైట్. అయితే మరి సిస్టమేటిక్ థియాలజీ కాదన్నప్పుడు అకేజన్ ఏంటి? ఓకే, నేను 4 అకేషన్స్ చెప్తాను. ఒకటేంటి అని అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి జనరేషన్కి, ఆయన తరంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. మరి యెరూషలేము నుండి అంతియోకు నుండి ఏషియా నుండి యూరప్, తర్వాత అక్కడ నుండి మరి అకయ అక్కడ అంటే కొరింథీ, ఏథెన్స్ అట్లా చెప్పాడు. ఇక మరి ఇంకా మిగిలిన స్థలం పరిస్థితి ఏంటి? రోమ్కి ఇంకా వెస్ట్రన్ కంట్రీ ఏంటి? స్పెయిన్. వాళ్ళను కూడా దర్శించి అక్కడ కూడా సువార్త సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆ సందర్భంలో రాసింది. అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త ఏం చెబుతాడు, ఇది చెప్తానండి నేను వెళ్ళినప్పుడు అని సిస్టమేటిక్గా రాసింది అనమాట. అది అకేషన్. ఒకటే అకేషన్ కాదు. ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే ఎందుకు రాశారు అని అంటే కొంతమంది స్కాలర్స్ ఈ సందర్భం అండి, ఈ పర్పస్తో రాశాడండి. మరొకళ్ళు ఏమంటారంటే ఈ పర్పస్తో రాశారండి. ఏ పర్పస్ కానీ ఒకే పర్పస్గా ఉంటే అది ఆ గ్రంథంలో ఆ 16 అధ్యాయాలు ఉన్నటువంటి అన్నిటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కాబట్టి ఈ సందర్భాలు అన్నీ ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలి. ఒక సందర్భం కాదు, అనేక సందర్భాలు ఉన్నాయి. రెండవ సందర్భం ఏంటి అంటే ఇక్కడ 9, 10, 11 అధ్యాయాల్లో యూదులు అన్యులు, జ్యూస్ అండ్ జెంటైల్స్. ఎప్పుడు కూడాను మొదటి శతాబ్దంలో సంఘం ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య ఇది. యూదులకి అన్యులకి ఏంటి? యేసుప్రభు నమ్మంటున్నావు. ఎవరు నమ్మారు? యూదులు నమ్మారు. యూదులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అని అంటే వాళ్ళు పాత నిబంధన చదువుతున్నటువంటి వాళ్ళు.
వాళ్ళు దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు, లేకపోతే సెనగోకి వెళ్ళినటువంటి వాళ్ళు క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసు ప్రభువుని బట్టి మరి సువార్త సేవకులను బట్టి వాళ్ళు నమ్మారు. ఇప్పుడు వాళ్ళు యూదులు, వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చి వారిని ఎన్నుకున్నాడు, వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు, వాళ్ళకి దేవుని వాక్యం ఇచ్చాడు, సున్నతి చేసుకుని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మరి దాన్ని ఏం చేయాలి? యేసుప్రభు నమ్మంటున్నాం, వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి ఇది సమస్య ఉండిపోయిందన్నమాట చాలా కాలం వరకు. ఇప్పుడు ఒక విధంగా ఇప్పటి వరకు కూడాను ఆ సమస్య ఉంది. మెస్సయానిక్ జ్యూస్ అంటాం కదా, మెస్సయానిక్ జ్యూస్ వాళ్ళు యేసు ప్రభువుని నమ్మారు. మరి సంపూర్తిగా ఆ యూదా మతాన్ని వదిలేరా? వదలలేదు. మెస్సయానిక్ జ్యూస్ అంటారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు క్రైస్తవుడు. వాళ్ళు క్రైస్తవులు అనరు, జ్యూస్ అంటారు. అన్యులు బిలీవర్స్ అన్యులు క్రైస్తవులను చూసినప్పుడు యూ మై జెంటైల్ బ్రదర్ అంటారు, కానీ క్రైస్తవులుగా ఐడెంటిఫై చేసుకోరు. కాబట్టి ఆ ప్రాబ్లం ఇప్పటి వరకు ఉందన్నమాట. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు క్రైస్తవుడు. ఈజ్ ఎ నోబుల్ నేమ్. ఓకే, కాబట్టి ఈ సమస్య అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది అన్నమాట. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ రాయబడినటువంటి మాటలు 9, 10, 11లో డైరెక్ట్గా 4 జవాబులు ఇస్తాడు. ఈ 3 అధ్యాయాల్లో 4 జవాబులు ఇస్తాడు అనమాట. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది. అదొక సందర్భం. ఆ సందర్భాన్ని బట్టి ఈ పత్రిక రాయబడింది. ఇంకొక సందర్భం ఏంటంటే సపోర్ట్. మరి ఆయన స్పెయిన్ వెళ్ళాలనుకుంటున్నాడు, మరి సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు సువార్థికులు, పాస్టర్లు కానీ సువార్థికులు కానీ దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు డబ్బు అడిగితే వాళ్ళు కష్టపెట్టుకుంటారు సంఘస్థులు. రేపు ఈయన డబ్బు అడుగుతున్నాడు, ఎప్పుడు డబ్బు గురించి చెప్పటం అది సమంజసం కాదు. కానీ అసలు డబ్బు సంగతి ఎత్తకపోవటం కూడాను అది కూడా సమస్యే. ఈయనకి జీతం ఎట్లా వస్తుందండి? ఈత పని చేస్తున్నాడు, మరికి ఆయన సపోర్ట్ ఎక్కడి నుండి వస్తుందని తెలియగలవాడు ఆలోచిస్తాడు కదా. ఓహో, ఈయన దొంగతనం చేస్తున్నాడండి, దొంగతనం చేసి దేవుని సేవ చేయాలా? బ్యాంకు రాబరీ చేసి చేయాలా? ఎట్లా వస్తుంది అనేది విశదీకరించి చెప్పాలన్నమాట. ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈయన సపోర్ట్ అడుగుతున్నాడు. ఆయన కోసం కాదు, సపోర్టు అడగటంలో తప్పేమీ లేదు, కానీ ఆ డబ్బుని ఎట్లా ఖర్చు పెడుతున్నాడు అది ముఖ్యం. ఆ డబ్బుని ఏ విధంగా సేకరించి ఫెయిత్ఫుల్గా అకౌంట్ పెట్టి దానికి సరిపోయినటువంటి ట్యాక్స్ కట్టాల్సి వస్తే ట్యాక్స్ కట్టి, తర్వాత ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాడు, లగ్జూరియస్ స్పెండ్ చేస్తున్నాడా, పేదలకు సహాయం చేస్తున్నాడా, మరి ఏ ఉద్దేశంతో అయితే చందా ఇవ్వబడిందో ఆ ఆబ్జెక్టివ్స్తో చేస్తున్నారా లేదా అది ముఖ్యం. సో మోర్ దాన్ హౌ యూ గెట్ ఇట్, హౌ యూ స్పెండ్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఆ సపోర్ట్ అడుగుతాడన్నమాట. నేను అక్కడ స్పెయిన్ వెళ్ళాలనుకుంటున్నారు, మీ మధ్య పరిచర్య చేస్తాను, మీ సపోర్ట్తో నేను స్పెయిన్ వెళ్తాను అని చెప్తాడన్నమాట. అదొక కారణం, సందర్భం ఎందుకు రాశాడండి. మరి 16 అధ్యాయం చూస్తే 27 పేర్లు ఉంటాయి అన్నమాట. ఆయన రోమా పట్టణం వెళ్ళలేదు, ఆ అసలు సంఘాన్ని దర్శించలేదు. మరి 27 పేర్లు ఎట్లా పెడుతున్నాడు? 27 మనుషులు తెలిసినటువంటి వాళ్ళలాగా చెప్తాడన్నమాట. ఎందుకంటే వాళ్ళతో కూడా పరిచయం చేసుకోవడానికి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవటానికి, అంటే వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పడానికి, అదొక పర్పస్ లాగా మనం తెలుసుకోవాలి. సరే, ఇది ఇంట్రడక్షను, ఇంకా ఎంతో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుందాం. 1 నుండి 17 దాని ఉపోద్ఘాతం అంటాం. దానిలో 2 పారాగ్రాఫ్లు ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం బైబిల్ చదువుకునేటప్పుడు పారాగ్రాఫ్ లాగా చదువుకోవాలి. వాట్ ఈజ్ ఎ పారాగ్రాఫ్? పారాగ్రాఫ్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ థాట్.
ఇప్పుడు ఒక కథ, అసలు పుస్తకం అంతా ఒక కథ అనుకోండి. ఒక పారాగ్రాఫ్ అనేది ఒక అంశం. అంశం మొదటి నుండి చివరి దాకా చదువుకోవాలి. ఒక కథ చెప్పినప్పుడు ఎక్కడ మొదలెడతాం కథ? అనగనగా ఒక రాజు అనేది అట్లా మొదలెడతాం. కథని ఎక్కడ ఆపుతాం? మధ్యలో ఆపుతామా? మధ్యలో ఆపితే ఆ కథ సంగతి తెలియదు, కథలో సారాంశం తెలియదు, కథలో ఉన్నటువంటి ఆ పాఠం, నేర్చుకోవాల్సినటువంటి పాఠం తెలియదు అనమాట. కథలాగా బైబిల్ చదవాలి, కథలాగా పుస్తకాన్ని చదవాలి. అంటే మొదటి నుండి చివరి దాకా చదవాలి. అప్పుడు దాని మధ్యలో ఉన్నటువంటి లింక్స్, ఆ అంశాలు అర్థమవుతాయి అన్నమాట. ఏదో మనం మధ్యలో మొదలెట్టి మధ్యలో ఆపితే ఆ కథ యొక్క అర్థం అంతా పాడు చేస్తాం, మనం అపార్థం చేసుకుంటాం, కథలాగా చదవం. అందువల్లనే ఈ దినాల్లో 40,000 డినామినేషన్స్ ఎందుకున్నాయి? ఎందుకంటే సరిగా అర్థం చేసుకోవట్లేదు, సరిగా చదవట్లేదు అన్నమాట. కాబట్టి వాక్యం చదవకుండా, పూర్తిగా చదవకుండా కోట్ చేయకూడదు. ఎందుకంటే దానివలన దేవుడిని అబద్ధీకుడిగా చేస్తున్నాం. దేవుడు చెప్పదగినటువంటి వాటిని చెప్పినట్టుగా మనం ఆయన మీద నేరం మోపినటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇది దేవుని వాక్యం, భయంతో వణుకుతో చెప్పాలి. ఓకే. ఈ పౌలు రోమాలో చెబుతున్నది ఆయన ఉద్దేశం ఏంటి అని మనం గ్రహించాలి. ఆయన ఉద్దేశం ఏంటి, అది ముఖ్యం. మన ఉద్దేశం కాదు, ఆయన ఉద్దేశం ఏంటి. ఎందుకు అది ముఖ్యం అంటే, పౌలు ఆ పత్రికలో చెబుతుంది, అది దేవుడు చెబుతున్నటువంటి సందేశం. వాట్ పాల్ సేస్ ఈజ్ వాట్ గాడ్ సేస్. కాబట్టి ఇక వేరేది ఏది చెప్పుకున్నా కానీ అది దేవుని సందేశం కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సే వాట్ డస్ పాల్ మీన్. ఓకే. అది ఆ ఉద్దేశం, అది వాట్ డస్ పాల్ మీన్ అని అంతవరకు ఆపకూడదు. అది మనకు ఏ విధంగా వర్తిస్తుంది, మనం ఏ విధంగా చెయ్యాలి, మనం ఏ విధంగా తలంచాలి, ఏ ఉద్దేశం కలిగి ఉండాలి, ఏ మోటివ్స్ కలిగి ఉండాలి అని మనం కూడా వర్తించుకుంటాం. అది వర్తించుకోబోయే ముందు ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి అని గ్రహించాలన్నమాట. ఆ విధంగా మనం చదవాలి. ఆ విధంగా చదివితే మనం ఫాస్ట్గా చదువుతాం. ఓకే. పారాగ్రాఫ్ నుండి పారాగ్రాఫ్, అంశాల నుండి అంశం. ఆల్ రైట్. మొదటి 7 వచనాలు చదువుతారండి. సార్, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఓకే. ఈ 7 వచనాల్లో మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? ఈ 7 వచనాల మీద బేస్ చేసుకుని. థ్యాంక్ యూ బ్రదర్. మొట్టమొదటిగా పౌలు గారు అడ్రస్సింగ్లో యేసుక్రీస్తు దాసుడను అని టెస్టిఫై చేసుకున్నారు. అసలు పౌలు గారు ఇంకా తక్కిన పత్రికలో వ్రాసిన దానికి దీనికి ఏదైనా వ్యత్యాసం ఉందంటారా అడ్రస్సింగ్లో? ఓకే. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన దాసుడు,
దాసుడు. అంతకుముందు సంఘాన్ని పర్సిక్యూట్ చేశాడు. యేసు ప్రభు దేవుడు కాదని, దేవుడు అని చెప్పేటువంటి వాళ్ళు దేవునికి విరోధులు అని అనుకున్నాడు. కానీ పునరుద్ధరణ అనేటువంటి యేసు ప్రభు ఆయన్ను కన్ఫ్రంట్ చేసినప్పుడు డమస్కస్ వెళ్ళే పరిస్థితుల్లో అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, దీన చనిపోయాడు, శిలువ మీద చనిపోయినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు అనుకున్నాను, ఇదేంటి ఆయన బ్రతికి చనిపోయి తిరిగి లేచాడు అని గ్రహించుకుని ఆయన సువార్తలో యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. అంటే ఆయన శిలువ మీద అయితే చనిపోయాడు, ఆయన నా పక్షాన చనిపోయాడు, నా శాపం నిమిత్తమా ఆయన చనిపోయాడు, ఆయన అయితే పరిశుద్ధుడే, పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు మెస్సయ్యగా గ్రహించాడనమాట. ఆ విధంగా గ్రహించుకుని ఆయనకి దాసుడయ్యాడు. దాసుడే కాదు, అపోస్తులుడు అని కూడా అనిపించుకున్నాడు. ఓకే, ఇంకొక విషయం కూడా మనం నేర్చుకోవాలి. దాసుడు యేసు ప్రభు ఒక విధంగా ఆయన మనిషి కుమారుడు, ఆయన సేవకుడు, దాసుడు అని కూడా అనొచ్చు. అంటే తండ్రికి దాసుడు అంటే తండ్రి ప్రణాళికను తూచా తప్పకుండా నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆయన శిలువ మీదకి ఎందుకు వెళ్ళాడు? మనం రక్షించడానికి. దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి. ఆ ప్రణాళిక ఏంటంటే మనం రక్షించడానికి. ఆ ప్రణాళికని నెరవేర్చడానికి తూచా తప్పకుండా మరణమైన, ఎంత కష్టమైన శిలువ మరణమైన ఒబీడియంట్గా ఉన్నాడు. దాసుడు అంటే ఏంటి? విధేయుడు, విధేయత చూపించాడు అన్నమాట. అది దాసుడు. అందువల్లనే తండ్రి యేసు ప్రభువుని నేను అనుసరించినట్టుగా మీరు నన్ను అనుసరించండి అంటాడు. దాసత్వంలో అంటే ఆయన ఏ విధంగా దాసుడుగా ఉన్నాడో, తండ్రికి దాసుడుగా ఉన్నాడో, నేను ఆ విధంగా ఆయనకు దాసుడుగా ఉన్నాను, మీరు ఆ విధంగా నేను చెప్పినట్టుగా చేయండి అని. ఆ చేయనన్నమాట. దాసత్వం అంటే స్లేవ్ అన్నమాట. దాసుడు అంటే స్లేవ్. ఒక అతను అన్నాడు, ఇప్పుడు రోమా 6లో కూడా ఉంటుంది అన్నమాట. చదివితే దాన్ని సూక్ష్మంగా చదివితే, ద వన్ హూ ఈజ్ ఎ స్లేవ్ టు గాడ్ ఈజ్ ద ఫ్రీయెస్ట్ మ్యాన్. నిజమైనటువంటి స్వతంత్రుడు ఎవరంటే దేవునికి దాసుడుగా ఉన్నటువంటి వాడు. యేసు ప్రభు దానిలో మోడల్, ఆయన దాసుడు. అదేవిధంగా అపోస్తుడైన పౌలు కూడా ఆయన ఇమిటేట్ చేసినటువంటి ఆయన. కాబట్టి మనం యేసు ప్రభు చనిపోయాడు, ఆయన రక్షకుడు అని ఆయన ఆరాధిస్తాం. పాటలు మన యేసయ్యా యేసయ్యా అని పాటలు పాడతాం. కానీ మన పాటల్లో కానీ మన ప్రసంగాల్లో కానీ ఒకటి కొరతగా ఉంటుంది, లోపంగా ఉంటుంది. ఏంటంటే త్రియేక దేవుడు అనేది మనం ఆ ఐడియా ఇవ్వం. యేసుప్రభు దేవుడు దేవుడు అంటామే కానీ తండ్రి సంగతి మనం అంతగా ప్రార్థన చేస్తాం. ఇందనే యేసుప్రభు పేరట తండ్రి అని అంటాం, కానీ మిగిలినంతా కూడా యేసునే మనం సంబోధిస్తాం. దానిలో తప్పేం లేదు. కానీ దేవుడు త్రియేక దేవుడు అనేటువంటి దానిలో ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే, తండ్రికి విధేయుడిగా యేసు ప్రభు ఉన్నాడు, విధేయుడిగా చనిపోయాడు, దాసుడిగా చనిపోయాడు అనేటువంటి ఆ యొక్క ఒబీడియంట్ ఆ క్యారెక్టర్ని మనం అనుసరించడానికి లోపం ఉంటుందన్నమాట. సో జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సేవియర్, బట్ హీజ్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్ ఒబీడియన్స్. అది హీ లర్న్డ్ ఒబీడియన్స్ త్రూ ద క్రాస్ అని ఉంటుంది హెబ్రీ పత్రికలో.
ఇలాంటి ఒబీడియన్స్ టు ద క్రాస్. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. యేసు ప్రభు ఒబీడియన్స్లో మనకి ఆయన మోడల్ అనేది త్రిత్వం అనేది లేకపోతే ఇది పోద్దన్నమాట. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. దాసుడు, ఓకే. సరే, అపోస్తలుడు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఆయన శిష్యుడిగా ఉండి పరిశుద్ధాత్మను బట్టి ప్రజలందరికీ సువార్త సేవ చేయాలని దాసుడిగా అపోస్తలుడిగా వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన దీన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే సంఘాల్లో ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. గలతీ సంఘాల్లో, కొరింథీ సంఘాల్లో ఆయన అపోస్తలుడు ఎట్లవుతాడు, 12 మందిలో ఒకటి కాదు కదా అనేటువంటి ప్రశ్న అన్నమాట. దాన్ని బట్టి ఆయన తక్కువ చూశారు. అందువలన ఈయన ఎంఫసైజ్ చేస్తాడనమాట. నన్ను డైరెక్ట్గా దేవుడు పిలుచుకున్నాడు క్రీస్తు పరిచారకుడుగా అని దాన్ని ఎంఫసైజ్ చేస్తాడు. ఇంకా వేరే విధంగా చెప్పాలంటే ఈ మాటలు నా మాటలు కాదు, యేసు ప్రభు మాటలు, దేవుని యొక్క మాటలు. దేవునికి అంబాసిడర్ని. అపోస్తలుడు అంటే అంబాసిడర్ ఎప్పుడు కూడాను తన సొంత మెసేజ్ ఇవ్వడు. ఏ దేశానికి రిప్రజెంట్ చేస్తూ వచ్చాడో వాళ్ళ యొక్క మెసేజ్ ఇస్తాడన్నమాట. కాబట్టి పరలోకానికి సంబంధించినటువంటి, దేవునికి సంబంధించినటువంటి సందేశం ఇచ్చేటువంటి అంబాసిడర్ని నేను అనేటువంటి రీతిగా అపోస్తలుడు. సరే, మరి ఇంకేమైనా ఉన్నదా? ఇంకో ప్రశ్న. అంటే పౌలు గారిని మనం శ్రమ సేవకుడుగా అనుకోవచ్చు అంటారా? శ్రమ సేవకుడు, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు కొరింథీ పత్రికలో ఉంటుందన్నమాట. ఐ హ్యావ్ ఫిల్డ్ ఇన్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. యేసుక్రీస్తు శ్రమల్లో కొరత ఉన్నటువంటి వాటిని నేను కంప్లీట్ చేస్తాను అన్నట్టుగా. అది చాలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు శిలువ పైన శ్రమపడ్డాడు. ఎందుకు? మనకి రక్షకునిగా. ఆయన శ్రమ, ఆయన బలి మన రక్షణకి సరిపోతుంది. దానిలో కొరత ఏమీ లేదు. దేవుడు ఆ బలిని, తండ్రి ఆ బలిని అంగీకరించాడు. ఏ కొరత లేదు, కంప్లీట్. ఆయన ఫినిష్ చేసింది కంప్లీట్ అని తండ్రి ఆయన్ని అంగీకరించాడని అట్లా తెలుసు మనకి. ఆయనే శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం బలిగా, మన పక్షాన బలిగా దేవుడు, యేసు ప్రభు యొక్క మార్గం సరిపోద్ది. అది దేవుని యొక్క మార్గం, అది సరిపోయినటువంటి మార్గం. పాపులందరూ ఆ మార్గం పట్టితే దేవుడు తండ్రి అంగీకరిస్తాడు అనేటువంటి రీతిగా తండ్రి ఆ మార్గం, నీ శిలువ మార్గం నాకు సరిపోయింది, ఆ బలి చాలు, కంప్లీట్, కొరత లేదు అని అంటానికి ఏంటి రుజువు? ఆయన పునరుద్ధానం. కొన్నిసార్లు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు లేపాడు, కొన్నిసార్లు ఆయన లేచాడు. ఓకే, అది ఆయన లేచాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. తండ్రి లేపాడు అంటే ఆయన యొక్క బలిని తండ్రి అంగీకరించి ఈ గేవ్ ఎన్ అప్రూవల్. సో ఈజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానం ఆయన యొక్క సిలువని అంగీకరించినటువంటి రీతిగా తండ్రి ముద్రేశాడు అన్నమాట. అప్రూవల్, ఎస్ సబాష్ అని ఆయన లేపాడు అన్నమాట. కాబట్టి ఆయన చేసిన దానిలో కొరత ఏమీ లేదు. మరి ఇక్కడ కొరింథీలో ఆయన శ్రమల్లో కొరత ఉన్నట్టుగా చెబుతాడు కదా. మరి అది ఎట్లా చెప్తాడు, అది ఎట్లా సమర్థించాలి అని అంటే, ఆయన యేసు ప్రభువు సంపూర్ణమైనటువంటి
ఇక ఏం ఆ కొరత లేనటువంటి రీతిగా ఆయన బలిగా మరణించి మనకి సంపూర్ణమైనటువంటి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణకు చెందినటువంటిదే సువార్త. ఈ సువార్త ప్రజలకు వెళ్ళాలి, ప్రపంచానికి వెళ్ళాలి, యూదులకు వెళ్ళాలి, అన్యులకు వెళ్ళాలి. అది కష్టతరమైనటువంటిది, శ్రమతో కూడింది. ఆ శ్రమల గురించి చెబుతున్నాడు అన్నమాట. రక్షణకి మనం రక్షణ పొందటానికి యేసు ప్రభు శ్రమలో కొరత ఏమి లేదు. ఆ రక్షణ సువార్తని తీసుకోవటానికి శ్రమ పడ్డాడు యేసు. కాబట్టి ఆయన శ్రమలు, యేసు ప్రభు శ్రమలు ఓకే, కారణం వేరైనా కానీ అదే రీతిగా ఆయన కూడా శ్రమ పడినట్టుగా కొన్ని పోలికలు ఉంటాయి అన్నమాట. మీరు ఆ పత్రికలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 కొరింథీ 11వ అధ్యాయం చూస్తే ఆయన శ్రమలు ఓకే. ఇప్పుడు యేసు ప్రభు జీవితానికి ఆయన జీవితానికి చాలా పోలికలు ఉన్నట్టుగా శ్రమలు ఆయన తీర్పు, ముమ్మారు కొరడాలతో కొట్టు, ఆయన తీర్పు కూడా యేసు ప్రభు తీర్పు, ఆయన తీర్పు ఒకటిగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఏది అపోస్తుల కార్యాల్లో. కాబట్టి ఆ విధంగా శ్రమల్లో కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. అది మీరు అడిగిన ప్రశ్న అదేనా? అదే. ఓకే, సరే. ఇంకా కొన్ని విషయాలు కూడా దీనిలో ఈ 7 వచనాల్లో మనం గ్రహించవచ్చు. ఏంటంటే మొదటి వచనం, యేసు క్రీస్తు దాసుడును. మీరు ఇంకొక ప్రశ్న వేశారు. ఈ గ్రీటింగ్స్కి వేరే పత్రికలో ఉన్నటువంటి గ్రీటింగ్స్కి ఏమైనా పోలికలు ఉన్నాయంటే ఉన్నాయి. పోలికలు అంటే డిఫరెన్సెస్. మా ప్రొఫెసరు డాక్టర్ పిటి ఓబ్రయన్ అని, పిటి ఓబ్రయన్ ఆస్ట్రేలియన్ అన్నమాట. ఆయన నా ప్రొఫెసరు, యవత్మాల్లో ఆయన నా ప్రొఫెసరు. ఆయన పిహెచ్డి చేశాడు. ఆయన టాపిక్ ఏంటో తెలుసా మీకు? గ్రీటింగ్స్ ఆఫ్ సెయింట్ పాల్. ఆ 13 పత్రికల్లో ఆయన ఏ విధంగా శుభవచనాలు పలికాడు, ఆ శుభవచనాల మీద రీసెర్చ్ చేశాడు. ఓకే, అప్పుడు చాలా ఉన్నాయి. ఆయన రాసినటువంటి పిహెచ్డి డిసర్టేషను ఇంత టెక్స్ట్ అయితే ఇంత ఫుట్ నోటు, 2 వాల్యూమ్స్, ఒక్కొక్క వాల్యూమ్ని రెండు చేతులతో పట్టుకుని చేయాలన్నమాట. దాన్ని ఆయన ఎడిట్ చేస్తుంటే నేను కొంచెం టైప్ చేసేవాడిని. ఆయన పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాను అన్నమాట. కాబట్టి చాలా ఎంతో గంభీరత ఉంది. 2 విషయాలు చెప్తాను. ఈ 13 పత్రికల్లో ఆయన ఒక అభివందనాలు గ్రీటింగ్స్కి పోల్చితే ఎన్నో ఉన్నాయి. 2 విషయాలు చెప్తాను. ఈ పాస్టరల్ ఎపిజల్స్ అని ఉంటుంది. అంటే 1 తిమోతి, 2 తిమోతి, టైటస్ వాళ్ళు పాస్టర్స్ కదా. క్రీట్లోను ఎఫెసస్లో వాళ్ళు పాస్టర్స్గా చేశారు. వాళ్ళకి రాశాడు అపోస్తుడైన పౌలు. ఆ గ్రీటింగ్స్ చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి గ్రీటింగ్స్లో 3 పెడతాడు. 3 విషయాలు ఉంటాయి. ది ట్రినిటీ ఆఫ్ గ్రీటింగ్స్ అని, ట్రైయూన్ గ్రీటింగ్స్ అని. అంటే త్రిత్వంలాగా కాదు, కానీ 3 విషయాలు ఉంటాయి అన్నమాట. ఆయన ఏమంటాడంటే దేవుని యొక్క కృప, కరుణ, సమాధానం. ఓకే, ఆ కరుణ అని పెడతాడనమాట. అది ట్రినిటీ. ఇక్కడ మనం చూసేది ఏంటి? కృప, సమాధానం. అక్కడ పాస్టరల్ ఎపిసోడ్స్లో కరుణ అని పెడతాడు. దాని మీద కామెంట్ చేస్తూ జాన్ స్టార్ట్ అనే ఆయన క్రిస్ప్గా చెప్తాడు,
గ్రేస్ టు ద వర్త్లెస్ అండ్ మర్సీ టు ద హెల్ప్లెస్ అండ్ పీస్ టు ద రెస్ట్లెస్ అని చక్కగా చెప్తాడు అన్నమాట. ఏదైనా కానీ ఈ మూడున్నా కానీ ఈ మూడిట్లో రెండున్నా కానీ ఆ ఆర్డర్ మాత్రం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. గ్రేస్ ఆల్వేస్ ఫస్ట్ అండ్ పీస్ ఆల్వేస్ నెక్స్ట్. అంటే దేవునితో సమాధాన పడాలి అంటే, సమాధానం ఉండాలి అంటే యేసు ప్రభు కృప ద్వారానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గ్రేస్ త్రూ క్రైస్ట్, గాడ్స్ గ్రేస్ త్రూ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దేవునితో సమాధానం ఉంటుంది. ప్రైజ్ గాడ్. కానీ సమాధానం అనేది దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం రెండు కూడా కలిసి ఉంటాయి. షాలోమ్ అంటాం. ఖారిస్ అంటే గ్రీక్ మాట, షాలోమ్ హెబ్రీ మాట. ఆ రెండింటిని కలిపినట్టుగా చెప్పాడు అన్నమాట. ఓకే, గ్రేస్ అది. రెండవ విషయం ఏంటంటే, గలతీయులకు రాసినప్పుడు అప్రిషియేట్ చేయాల. ఎప్పుడు ప్రతి గ్రీటింగ్స్లో కూడాను అభినందనలు చెప్పేటప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు పౌలు. కానీ గలతీయులకు రాసినప్పటికీ వాళ్ళని అప్రిషియేట్ చేసేది ఏం లేదు, కోపంగా రాసినట్టుగా ఉంటుంది. మీకు దయ్యం పట్టిందా ఏమయ్యా, సువార్తను అంగీకరించి, యేసు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి ఇట్లా దిగజారిపోయారు, మీకు దెయ్యం పట్టిందా ఏంటి, హూ బివిచ్డ్ యు అని తర్వాత రాస్తాడన్నమాట. ఆ కోపంతో రాస్తాడు. సువార్తని అంతగా అర్థం చేసుకుని నమ్మి మీరు మరి సువార్తకు వేరేది కలుపుతున్నారు, ధర్మశాస్త్రాన్ని కలుపుతున్నారు అని కోపంగా రాసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి అక్కడ మాత్రం అప్రిసియేషన్ అనేది గ్రీటింగ్స్లో ఉండదు. సరే, కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు, పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా దేవుని ప్రియులు ఎవరు, పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధులు అనే దాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోమియుల సంఘంలో సమస్యలు ఉన్నాయి, యూదులు అన్యుల మధ్య సమస్యలు ఉన్నాయి. మరి కొరింథీ సంఘంలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, మరలా ఇక వ్యభిచారంతో కూడినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎంతో ఆయన్ని తక్కువ చూసినటువంటి పరిస్థితులు, ఆయన మీద నేరం మోపారు, ప్రభు బల్ల విషయంలో మిస్యూజ్ చేసేసారు. ఇక వాళ్ళు ఏదో జ్ఞానులు అనుకున్నారు, టంగ్స్ అనే దాన్ని ఎగ్జాల్ట్ చేసేసారు. మరలా ఆయన్ని ఎవరు ఆయన చందాన్ని పోగు చేస్తే ఆయన మీద నేరం మోపారు. ఇక అన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. అయినా కానీ వాళ్ళని సంబోధించేటప్పుడు గ్రీటింగ్స్లో పరిశుద్ధులు అంటాడు. అరే బాబు, కొరింథీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ పరిశుద్ధులు అని అంటే ఇక నేనే బెటర్ అనుకునేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఎవరైతే యేసు ప్రభుని నిజంగా నమ్మి యేసు ప్రభు శిష్యులు అవుతారో దేవుని దృష్టిలో వాళ్ళ పరిశుద్ధులు. దే ఆర్ బౌండ్ ఫర్ హెవెన్. ఆయన యొక్క యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి రకమైనటువంటి పాపాన్ని నుండి కడిగి శుద్ధి చేస్తుంది. కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు, దేవుని దృష్టిలో పరిశుద్ధులు. దాని పొజిషనల్ సాంక్టిఫికేషన్ అంటాం. దేవుని చేత ప్రత్యేకింపబడ్డారు వాళ్ళు. యేసు ప్రభుని నిజంగా నమ్మారు కాబట్టి. ఎందుకంటే నిజంగా ఆయన ఎందుకు అంటున్నానంటే కొంచెం ఫేక్ కూడా ఉంది. జీవితంలో పరివర్తన రాకపోతే యేసు ప్రభుని నమ్మేము అంటే అది ఫేక్ నమ్మిక. యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళ జీవితాల్లో పరివర్తన ఉంటుంది. పరిశుద్ధులుగా కంప్లీట్గా కాలేదు, కానీ పరిశుద్ధ పందా పడతారు. పరిశుద్ధ జీవితానికి, దేవుని
ప్లీజ్ చేసేటట్టు రీతిగా, అది పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితానికి డెఫినేషన్ ఏంటి? యేసు ప్రభువులే జీవించటమే పరిశుద్ధత. అది డెఫినేషన్. అది ప్రీతిగా యేసు ప్రభు వలె జీవించాలని ఆశించేటువంటి వాడు దానిలో ప్రోగ్రెస్ అవుతాడు అనమాట. అదే పరివర్తన. ఇప్పుడు బిబ్లికల్ పరివర్తన అంటే కంప్లీట్ అని కాదు, పరివర్తన. అది మా ఈ ఛానల్ పేరు కదా, పరివర్తన. యేసుప్రభుని నమ్మేడంటే పరివర్తన. పరివర్తన లేదు అంటే యేసుప్రభు నమ్మలేదు. ఏదో రీతిగా మారాలి. అంటే కొంతమంది తక్కువగా ఫాస్ట్గా మారుతారు, కొంతమంది స్లోగా మారుతారు. కానీ మార్పు అనేది ఉండాలి. మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, ప్రతిక్రియల్లో, ప్రేమలో, ఓకే, మరి సెక్షువల్ లైఫ్లో తల్లిదండ్రులని ఏ విధంగా చూసుకోవటం, ఓకే, అది వాల్యూస్ అన్నమాట. సొసైటీకి ఉన్నటువంటి వాల్యూస్. ఆ వాల్యూస్లో ఎదగాలి. నేనే నమ్ముకుంటాను అని ఇక ఎప్పుడు థియాలజీ చెప్పుకుంటూ ఎప్పుడు ఇక చెప్పుకుని జీవితంలో మార్పు లేకపోతే అతను క్రిస్టియన్నా అని, మన క్రిస్టియన్ కాదు అని చెప్పలేము. ఎందుకంటే వాడి మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ పరివర్తన బై దేర్ ఫ్రూట్ యూ విల్ నో దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. అది పరిశుద్ధత. ఓకే, అంటే పరిశుద్ధత అని అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు. అది సపరేటెడ్ ఫర్ గాడ్స్ యూస్. యేసుప్రభుకి, యేసుప్రభు స్వార్థకి వ్యతిరేకంగా ఉండేవి 3 ఉంటాయి. అదేంటంటే మన పాప ఇచ్చలు, శరీర ఇచ్చలు, పాప శరీర ఇచ్చలు. రెండవది దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి లోకాచారాలు. మూడవది సైతాను. ఈ 3 అన్నమాట. ఈ మూడిటి నుండి సపరేట్ చేయబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులు. ఫిజికల్గా సపరేట్ కాదు, లోకంలోనే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ దృక్పథం, వాళ్ళ ఎయిమ్, వాళ్ళ 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 జీవిత విధానం, వాళ్ళ తీరు దేవునికి చెందినటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. ఆ విధంగా సపరేటెడ్ ఫర్ గాడ్స్ యూస్. మనం ఆ విధంగా ఏదో మార్కు పెట్టుకోని అవసరం లేదు నొసట మీద. కానీ ఇంటర్నల్గా వాళ్ళ జీవితాన్ని బట్టి ఆ ముద్ర ఉంటుంది. ఓన్లీ ఫర్ గాడ్స్ యూస్. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉన్నాను పరిశుద్ధుడు అంటే ఓన్లీ మెంట్ ఫర్ గాడ్స్ యూస్. అది మనసులో పెట్టుకోవాలన్నమాట. కానీ సార్లు పడిపోతాం. లోకాన్ని బట్టో, సైతాన్ని బట్టో, మన పాపేచ్ఛను బట్టో పడిపోయినప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి, ఓకే ప్రభువా నన్ను క్షమించండి అని మన పాపం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆ యొక్క టెన్షన్ వచ్చేసేస్తుంది. ఆ టెన్షన్ లేదు, మన పాపం చేస్తున్నామంటే వాడు క్రిస్టియనేనా, వాడు ఆ విధంగా పరిశుద్ధుడేనా అని. ఆల్రైట్, పరిశుద్ధత మీద చాలా విషయాలు చెప్పుకోవచ్చు అనుకోండి. బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ అనేది పర్ఫెక్ట్ కానే కాదు. ఈ లోకంలో పర్ఫెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు, పరిశుద్ధతలో పర్ఫెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కాదు. ఎవరన్నా అన్నాడు అంటే వాడు ఫేక్. పరలోకంలోనే పరిశుద్ధత. ఓకే, క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇన్ దిస్ వరల్డ్ వీ సీ లైక్ యాజ్ ఇన్ ఏ మిర్రర్, బట్ వెన్ పర్ఫెక్షన్ కమ్స్ అంటాడు. ఓకే, ఆల్రైట్. ఇంకొక విషయం అండి, ఈ వచనాల్లో మరి అదేంటి అని అంటే, ఇక్కడ కృపా సమాధానం మీకు కలుగును గాక. తర్వాత వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, పౌలు చెబుతున్నటువంటి సువార్త కొత్తది కాదు. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారు, వాళ్ళు ప్రవచించారు.
కాబట్టి ఆయన కొత్తదిగా చెబుతున్నాడు అని యూదులు మిస్అండర్స్టాండ్ చేసుకొని వస్తున్నారు. అయ్యా, మనం చదువుకునేటువంటి గ్రంథాల్లోనే, యూదులు చదువుకునేటువంటి గ్రంథాల్లో ఉన్నదే నేను చెబుతున్నానయ్యా. నేను కొత్తది కాదు. కొత్తది ఒక విధంగా కొత్తదే, కానీ దాని రూట్స్ అన్నీ దానికి సంబంధించినవి నేను చెబుతుంది. ఓకే, ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే ప్రామిస్. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనని ప్రామిస్ అంటాం, క్రొత్త నిబంధనని నెరవేర్పు. ఆ ప్రామిస్ని యేసు ప్రభులో నెరవేర్చాడు. అదే సువార్త. సో ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి ఉన్నటువంటి సంబంధం ఆ ఒక మాటలో ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ అ ప్రామిస్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, కాబట్టి ఆ పరిశుద్ధ లేఖనాల్ని ఆ విధంగా చేయాలన్నమాట. పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలోని పునరుద్ధానుడైనందున. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితం గురించి ఎక్కువ చెప్పల పౌలు. 1 తిమోతిలో కొంత చెప్పాడు, జస్ట్ ఒక వచనమే చెప్పింది, అదొక మర్మం అంటాడు. దేవుడు మనిషిగా రావటం మర్మం అంటాడు. ఇక్కడ ఏమని చెబుతాడు, దావీదు కుటుంబంలో పుట్టాడు అని అంటాడు. ఎందుకంటే ఆయన ఈ టేక్స్ ఫర్ గ్రాంటెడ్ దట్ పీపుల్ నో ఇట్. సువార్తలు చదివి ఉంటారు, ఓకే, చదువుతారు, లేకపోతే ఎందుకంటే పత్రికలు ముందు రాశారు, సువార్తల తర్వాత రాయబడ్డాయి. ఓకే, కాబట్టి ఆ కాన్సన్ట్రేషను యేసు ప్రభు భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాని యొక్క ఫలితం, దాని యొక్క ప్రభావం గురించి ఆయన చెప్తాడనమాట. కానీ ఇక్కడ కొంచెం హింట్ చేశాడు, శరీరమును బట్టి ఫిజికల్గా దావీదు సంతానమును గాను, తర్వాత మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, యేసు ప్రభు మరణాన్ని నుండి తిరిగి లేచాడా, పునరుద్ధానుడయ్యాడా? ఏంటి మీకు రుజువు? ఎట్లా తెలుసు పునరుద్ధానుడని మీరు నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారు? లేఖనాలు చెప్తున్నాను. లేఖనాలు, మీరు లేఖనాలు చదవట్లేదు అనుకోండి, చాలామంది లేఖనాలు చదవరు, బైబిల్ చదవరు, మరి వాళ్ళు ఎట్లా నమ్మాలి? ఇప్పటికీ రుజువులు ఉన్నాయి కదా సార్. ఇప్పటికీ రుజువులు ఉన్నాయి. ఓకే, అంటే ఎంటీ టూమ్ మరలా 40 దినాలుగా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. 10, 11, 13 సార్లు, ఎగ్జాక్ట్గా చెప్పలేం, ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఓకే, ఒకసారి 500 మందికి ఒకేసారి, అందరూ మెంటలా, 500 మంది ఒకేసారి మెంటలు ఎట్ అవుతారు. కాబట్టి వాళ్ళు చూశారు, శిష్యుల్ని బలపరిచారు, శిష్యుల్ని భోజనం చేశాడు. మరలా అంతేకాదు, వీళ్ళు ఒట్టెట్టిగా గుడ్డిగా నమ్మినటువంటిది కాదు. దానికి రుజువు ఏంటంటే తోమా, అది చూస్తేనే తప్ప నేను నమ్మనన్నాడు. యోహాను సువార్తలో కూడాను ఆయన యేసు ప్రభు తిరిగి లేచాడని స్త్రీలు చెప్పినప్పుడు అక్కడ పేతురు యోహాను వెళ్తారు, పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఈ యోహాను కొంచెం యవనస్తుడు కాబట్టి ముందుకు ఫాస్ట్గా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన బయట ఉంటాడు, ఏది ఆ సమాధి బయట ఉంటాడు. ఈ పేతురు వెనక్కి వచ్చినా కానీ ఆయన ముందు లోపలికి వెళ్తాడు. సరే, తర్వాత ఈయన కూడా వెళ్తాడు. ఆయన ఏమంటాడంటే అది చూచి నమ్మాను అంటాడు. అది చూచి నమ్మాడు. ఏం చూసి ఏమి నమ్మాడు? ఆయన పునరుద్ధానుడయ్యాడు అని నమ్మాడు. దేన్ని చూసి నమ్మాడు అంటే ఆ బట్టలను చూసి. ఆ బట్టలు ఏ విధంగా ఉన్నాయంటే చక్కగా చుట్టి, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలతో గుడ్డలు ఉంటాయి అన్నమాట, సంచుల్లాగా, వాటితో చుడతారు. అంటే ఆ దుర్గంధం రాకుండా ఉండటం కోసమని. అవి చాలా విలువైనటువంటివి. అక్కడ ఎవరన్నా శవాన్ని దొంగిలిస్తే ఎందుకు దొంగిలిస్తారు? ఆ స్పైసెస్ కోసం, వాటి కోసం. ఇక్కడ అవి ఉన్నాయి, శవం లేదు. అమర్చినటువంటి బట్ట
అట్లాగే ఉన్నది. ఈ తలకు చుట్టినటువంటి బట్ట మాత్రం ఆయన ఫోల్డ్ చేసి ప్రక్కన పెట్టాడు. ఫోల్డ్ చేసి ఎందుకు ప్రక్కన పెట్టాడు అంటే ఇది నాకు అవసరం లేదు. ఇప్పుడు బెడ్ మీద నుండి మనం లేచినప్పుడు మనం వాటి మడత పెడతాం కదా, ఎందుకు ఈ దినానికి మనకి అవసరం లేదు అని చెప్పడానికి. అదేవిధంగా యేసు ప్రభు ఇక ఇది అవసరం లేదు నాకు అని మడత పెట్టి పక్కన పెట్టాడు. ఆ విధంగా ఆ చుట్టబడినటువంటి వాటిని ఓకే అంటే శవం ఆ బాడీ ఆవిరైపోయినట్టుగా ఉన్నదన్నమాట. అది చూచి ఇక ఒక్కటే, ఎందుకంటే ఆ సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి తిత్తులు ఉన్నాయి, బాడీ ఆ తిత్తులు ఆ విధంగా ఉన్నాయి, బాడీ లేదు. ఇక ప్రూఫ్ అన్నమాట, ఫుల్ ప్రూఫ్. అది చూసి నమ్మెను అని ఉంటాయి అని రాస్తాడు ఆయన. ఓకే 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. కాబట్టి అదొకటి. కానీ యేసు ప్రభు తిరిగి లేచడంటానికి వీటన్నిటికంటే సులువైనటువంటి కారణం ఉంది. మీరు ఆశ్చర్యపోతారు అది చెప్తే. ప్రతి ఆదివారం కూడాను గంభీరంగా ప్రకటిస్తుంది ప్రపంచానంతటికీ. ఆదివారం సంఘంగా కూడుకుని ఆరాధిస్తారు. అది ఎప్పుడు మొదలెట్టింది? యేసు ప్రభు పునరుద్ధానం. యూదులు మొదటి సంఘం యూదులతో కూడింది కదా. ఆ యూదులు శనివారం సబ్బాతు చేసుకునేటువంటి వాళ్ళు. యేసు ప్రభు పునరుద్ధానం నుండి సబ్బాతుని వదిలిపెట్టి, శనివారాన్ని వదిలిపెట్టి ఆదివారం పట్టుకున్నారు. శనివారం ఆచరించకపోతే, సబ్బాతుని ఆచరించకపోతే ఏ యూదుడైనా సరే వెలివేయబడతాడు. యేసు ప్రభు సందర్భంలో అయితే ఆయన చంపేశారు. ఎందుకు అంటే నిజమైనటువంటి నిష్ట కలిగినటువంటి యూదుడు తప్పనిసరిగా సబ్బాతుని ఆచరించాలి. సబ్బాత్ ఈజ్ అన్ యాసిడ్ టెస్ట్ అన్నమాట. అలాంటిది ఇలా నేను దానికి అర్థం నేనయ్యా, దానికి నేను ప్రభువుని, దానికి నేను నెరవేర్పు, నేను ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ అదే ఆ యొక్క 7th డే సబ్బాతు దినం, పాత నిబంధన ఉన్నటువంటి సబ్బాతు దినం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రక్షణకు సూచన, సింబాలిక్, సూచిస్తుంది. కాబట్టి నేను ఆచరించడం ఏంటి, దానికి నేను నెరవేర్పుని అని చెప్తాడు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో యూదులు వాళ్ళని వెలివేస్తారని చెప్పినా కానీ, వాళ్ళని కొన్నిసార్లు చావుకు కూడా గురి అవుతారని తెలిసిండినా కానీ వాళ్ళు సబ్బాతును వదిలిపెట్టి ఆదివారం పట్టుకున్నారు. ఎందుకు? యేసు ప్రభు తిరిగి లేచాడు. అది ముఖ్యం. సబ్బాతుకి అర్థమిచ్చినటువంటి రక్షకుడు ఆయన లేచాడు. ఆయన మార్గం అంగీకరించబడింది దేవునికి. అది పునరుద్ధానం అంట. కాబట్టి ప్రతి ఆదివారం ప్రపంచాన్ని అంతటికీ చాటించేటువంటిది యేసు ప్రభు తిరిగి లేచాడు. అది తిరిగి లేచాడు అంటానికి కొంతమంది అంటారంటే ఆయన స్పృహ తప్పి పడిపోయాడండి సిలువలో, ఆ సుగంధ ద్రవ్యాలను బట్టి 3 రోజుల తర్వాత ఆయన ఊపిరి వచ్చేసేసింది, రివైవ్ అయ్యాడు. నాన్ సెన్స్. ఎందుకంటే స్వార్థికులు వాళ్ళు రాసింది సత్యం కోసమని వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ఏం చెబుతారు అంటే ఆయన సిలువ వేయబడినప్పుడు నిజంగా చనిపోయాడా లేదా అని రుజువు చేసుకోవటానికి సోల్జరు ఆ బళ్ళెంతో ప్రక్కన గుచ్చాడనమాట. అప్పుడు రక్తము నీరు కారింది. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క రక్తం నీరుగా మారుద్ది. నీరు కారింది అంటే ఎగ్జాక్ట్గా చనిపోయాడు. కాబట్టి ఆయన నిజంగా చనిపోయాడు కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానం నిజమైంది. బికాజ్ హిజ్ డెత్ ఈజ్ రియల్, హిజ్ రిజరక్షన్ ఈజ్ రియల్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట.
ఆల్ రైట్. మరి అది ఇంతవరకు ఆపుకుందాం. 17 వరకు చెప్పుకుంటే బాగుండేది. మేబీ అనదర్ టైం ఫ్రమ్ 8 to 17. చాలా సంతోషం మీరు విన్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు, జస్ట్ క్లుప్తంగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినప్పుడు పరలోక రాజ్యం ఒక విందు లాంటిది. రాజు విందుకు పిలిచాడు. రాజు విందుకు పిలిచడం అంటే ముందు వాళ్ళకి ఇంపార్టెంట్ పీపుల్కి మెసేజ్ పంపించాడు. సేవ్ దిస్ డేట్ అని అంటాం కదా, సేవ్ దిస్ డేట్, ఈ క్యాలెండర్లో ఇది పెట్టుకోండి అని. ఆ విధంగా వాళ్ళకి చెప్పాడు. సమయం వచ్చినప్పుడు ఇక రెండవసారి ఇవాళ పెళ్ళి రండి అని ఇక వాళ్ళందరూ ఎక్స్క్యూజ్ కోరుకున్నారు కదా. ఎక్స్క్యూజ్ కోరి సారీ అండి, నేను పొలం కొనుక్కున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను అని సాకులు చెప్తారు. వాళ్ళు రాలేదు. ఇక ఈయనకి మరి విందు చేశాడు మహారాజు. ఒక విధంగా కోపడ్డాడు. ఏంటి ముందు చెప్పాను కదా, కోపడ్డారు. తర్వాత ఇక బైవేస్కి వెళ్ళి తీసుకురండి అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకడు, ఏంటయా నువ్వు ఎదురుతో వచ్చావని అంటే, మీరు రండి, సిద్ధపడి రండి అని చెప్పుంటాడు అన్నమాట. లేకపోతే ఆయనే ఒకవేళ వెడ్డింగ్ డ్రెస్ ఇస్తాడో మాకు తెలియదు, అవి క్వశ్చన్ మార్క్ అన్నమాట. కానీ ఆయన సిద్ధపడి రాలేదు. ఎవరైతే రాలేదో వాళ్ళకి శిక్ష, సీరియస్ శిక్ష, ఇటర్నల్ శిక్ష అన్నమాట అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క ఉపమానం సారాంశంతో ఏం చెప్పాడు? పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమంది అని దాని సారాంశం అన్నమాట. అక్కడ పిలువబడినటువంటి వాళ్ళు ఒక విధంగా యూదులు అన్నమాట. వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి ఆ పిలువబడినటువంటి వాళ్ళు అనేకులుగా ఉన్నప్పటికీ ఆ పిలుపుని తిరస్కరించేటువంటి వాళ్ళుగా ఉన్నారన్నమాట. అంటే అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. ఓకే. కానీ ఇక్కడ పిలుపు అట్లాంటిది కాదు. పౌలు వాడినటువంటి అర్థం వేరన్నమాట. అది రోమా 8:30 చదివితే, పిలువబడినటువంటి వారు ఎవరు అంటే ఎఫెక్టివ్ కాలింగ్ అంటారు. ఆయన పిలిస్తే వాళ్ళు స్పందిస్తారు, తప్పనిసరిగా స్పందిస్తారు, వాళ్ళు ధిక్కరించరు. వీళ్ళు పిలువబడినటువంటి వాళ్ళంటే పాజిటివ్గా సువార్త చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించినటువంటి వాళ్ళు. అక్కడ ఉపమానంలో పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ వాళ్ళు కొంతమంది వాళ్ళు తిరస్కరించారు, అంగీకరించలేదు. యూ కెన్ సే ఎస్ ఆర్ నో. ఇక్కడ అది కాదు, ఎస్ అని చెప్పినటువంటి వాళ్ళు అనమాట. అంటే యేసు ప్రభు వాడినటువంటి విధం వేరుగా ఉంటుంది. పౌలు ఇక్కడ వాడినటువంటి ఆ పిలుపు అనేటువంటి అర్థం వేరుగా ఉంటుంది. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు ఎవరు ఏ అర్థంతో చెప్పారు అని చదవాలి. అంతేగాని ఏదో కంకార్డెన్స్ తీసుకుని పిలుపు అని ఉంది కాబట్టి అదే అర్థంగా చెప్పకూడదు. ఎవరికి ఏ అర్థం అది ఆ విధంగా దాన్నే బిబ్లికల్ థియాలజీ అంటారు అనమాట. ఏ వ్యక్తి ఏ విధంగా వాడాడు అనేటువంటిది ఆ విధంగా చదవాలన్నమాట. ఆ విధంగా చదవడానికి టైం పట్టుద్ది. ట్రైనింగ్ తీసుకోకుండా ఏమి అర్థం చేసుకోకుండా ఏదో స్వలాభం కోసమని సేవకి రాకూడదు. క్షుణ్ణంగా చదివి దానిలో అర్థం కొంచెం మెచ్యూరిటీ, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడే వాక్యాన్ని, సువార్తని చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. మీరు చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనము గల అత్యున్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తుతి వందనాలు. మీరు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. బిబ్లికల్ పరివర్తన కార్యక్రమంలో అనేక అంశాలు రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారు నిజమైన సువార్తను తెలుసుకునే గొప్ప ధన్యత మీరు ఇచ్చారు తండ్రి. వందనాలు. వారికి అనుగ్రహించిన దైవ జ్ఞానాన్ని బట్టి వందనాలు ప్రభా. అనేకులకు మరి
చక్కటి సువార్తను ప్రకటిస్తూ ఉన్న దైవజనులను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. వారిని దీవించండి. ఈ బిబ్లికల్ పరివర్తన అనే ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయమని, మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే నా ప్రభా సహకరిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.